ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలపై చంద్రబాబు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అనూహ్యంగా తెర మీదకు బీజేపీ రావడంతో కొందరు తెలుగుదేశం నేతలకు అధిష్టానం నుంచి ఫోన్లు వెళ్లినట్లు తెలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకున్నాం. కృష్ణ, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలపై చంద్రబాబు కసరత్తు ఎంతవరకు వచ్చింది? శర్మ, ఏదైతే రాష్ట్రంలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెలాఖరుతో గడువు ముగినంది. మొత్తంగా చూస్తే యనమల రామకృష్ణుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, అలాగే జంగా కృష్ణమూర్తి, అశోక్ బాబు, బీటీ నాయుడులకు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగినింది. వీటికి సంబంధించి ఖాళీ అయ్యే ఈ స్థానాలకు సంబంధించి రేపటిలోగా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది, ఈ నెల 10వ తారీఖులోగా. అయితే ఈ 5 స్థానాలు ఎమ్మెల్యే కోట కాబట్టి శాసనసభలో ఎమ్మెల్యేల బలాబలాలు బట్టి స్థానాలు దక్కుతున్నందున 124 స్థానాలతో పటిష్టంగా ఉన్న కూటమికే ఈ 5 స్థానాలు దక్కనున్నాయి. అయితే నిన్నటి వరకు కూడా ఏదైతే జనసేన 1, తెలుగుదేశం 4 స్థానాల సర్దుబాటుకు ఒక అభిప్రాయానికి వచ్చి కూటమి పార్టీల మధ్య బీజేపీకి ఈసారి దఫాలో అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. అయితే శాసన మండలిలో తమకు ప్రాతినిధ్యం లేనందున ఈసారి తమకు అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ కూడా కొంతమేర సంప్రదింపులు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ మేర బీజేపీ కూడా తాజాగా ఒక స్థానాన్ని కేటాయించాలని చెప్పి కూటమి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే జనసేన నుంచి ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అలాగే మరో స్థానం బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించినందున ఇంకా 3 స్థానాలు మాత్రమే టీడీపీ అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే టీడీపీకి దాదాపు 40కి పైగా దరఖాస్తులు అనేవి చేయాయి. ఎమ్మెల్సీలుగా తమకు అవకాశం కల్పించాలంటూ వివిధ ప్రాంతాల నేతలు నివేదికలు దరఖాస్తులు చేసుకుని ఉన్నారు. అయితే సుదీర్ఘ రిపోర్ట్ మధ్య అధినేత చంద్రబాబు ఫిల్టర్ చేస్తూ వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ కసరత్తు అనేది కొనసాగుతుంది. ఈ ఫిల్టర్ లో భాగంగా ఇప్పటికే కొందరు నేతలకు ఫోన్లు చేసి ఈసారి బీజేపీకి కూడా ఒక స్థానం ఇవ్వాల్సి ఉన్నందున కొందరికి సర్దుబాటు చేయలేకపోతున్నామని 2027లో మళ్ళీ 7 స్థానాల వరకు ఖాళీలు ఏర్పడుతున్నందున ఆ జాబితాలో చూస్తామని చెప్పి ఒక హామీ అనేది అధిష్టానం నుంచి ఆశావహులకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలా ఫోన్లు వచ్చిన వారిలో ఏదైతే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న అవకాశం దక్కుతుందని వర్మకు పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈసారి సర్దుబాట్ల కారణంగా బీజేపీకి కూడా తాజాగా ఒక సీట్ ఇవ్వాల్సి వస్తుందని ఇవ్వలేకపోతున్నాం అనే ఫోన్ పిఠాపురం వర్మకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అలాగే మాజీ మంత్రిగా చేసి సీటు త్యాగం చేసిన జవహర్ కూడా ఈ మేర ఫోన్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఇదే కోణంలో బీజేపీకి ఒక సీటు సర్దుబాటు చేయాల్సి వస్తుందని ఈసారి ఇవ్వలేకపోతున్నాం అనే ఫోన్ జవహర్ కూడా వెళ్ళింది. అలాగే సీనియర్ నేతలు టీడీ జనార్దన్, అలాగే లైబ్రరీ ఇన్ఛార్జ్ గురజాల మాలయాత్రి, అలాగే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పరచూరు అశోక్ బాబు, అలాగే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న మరో నేత దువ్వారపు రామారావు కూడా ఈ మేర ఫోన్లు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఈసారికి సర్దుబాటు కుదరలేదని చెప్పి అధిష్టానం వారికి స్పష్టం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మిగిలిన 3 స్థానాలు ఎవరా అనే ఉత్కంఠ మాత్రం ఆశావాహుల్లో తీవ్రంగా నెలకొంది. ఏ క్షణాలైనా జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు వచ్చిన 40 దరఖాస్తులను కూడా అధినేత చంద్రబాబు ఒక్కొక్కటిగా పరిశీలన చేస్తూ ఫిల్టర్ చేస్తూ వస్తున్నారు. చివరిగా ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కుతున్న వారు ఎవరైనా ఉత్కంఠ తెలుగుదేశం వర్గాల్లో కొనసాగుతుంది. శర్మ, ధన్యవాదాలు కృష్ణ.